Hi, my dear chemistry lovers. Welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about Lewis theory of acids and bases. Lewis theory గురించి చదువుతున్నాం. మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ అండ్ బేసెస్ పార్ట్లో ఈ చాప్టర్లో గత వీడియోస్లో ఆర్హీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఈ టాపిక్స్ కవర్ చేశాం. సో బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ తర్వాత వచ్చేదే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఆర్ లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. మరి లూయిస్ యాసిడ్ అని ఎవరిని అన్నాడు, బేస్ అంటే ఎలా డిఫైన్ చేశాడు, ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా, టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ లూయిస్ బేసెస్, ఇది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? దెన్ వాట్ ఈస్ మీన్డ్ బై అన్ యాసిడ్ అకార్డింగ్ టు లూయిస్? సో ఈయన ఏం చెప్తాడంటే యాసిడ్ అంటే సింపుల్గా ఎలక్ట్రాన్ పేరును యాక్సెప్ట్ చేస్తే యాసిడ్ అంటారు. సో నథింగ్ బట్ సింపుల్గా రాయాలంటే an electron pair acceptor, an electron pair acceptor, whatever it may be, an atom or ion or a molecule, it should accept an electron pair, then it is simply said to be an acid according to Lewis theory. Okay, so electron pair accept చేస్తే యాసిడ్ అన్నాడు. మరి ఎలక్ట్రాన్ పేరును యాక్సెప్ట్ చెయ్యాలి అంటే వాటి దగ్గర రిక్వైర్మెంట్ ఏముండాలి? ఎలక్ట్రాన్ పేరును యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని తీసుకోవడానికి వీటి దగ్గర డెఫిషియన్సీ ఉండాలి. డెఫిషియన్సీ ఉన్నప్పుడే తీసుకుంటాయి. అంటే అక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ ఉండాలి. అట్లీస్ట్ ఒక ఆర్బిటాల్ ఎంటీ ఆర్బిటాల్ అన్నా ఉండాలి. సో దే కంటైన్ నథింగ్ బట్ లూయిస్ యాసిడ్స్, దే కంటైన్స్ an empty orbital so that they can accept electron pair. Otherwise, if no empty orbital, they can't accept electron pair, right? So empty orbital ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఎలక్ట్రాన్. ఓకేనా? ఎలక్ట్రాన్స్ పైన లైక్ ఉంది, ఫిల్లిక్ మీన్స్ లైక్. సో ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ లూయిస్ యాసిడ్లని మనం ఏమనొచ్చు అంటే ఎలక్ట్రోఫైల్స్ అని కూడా అనొచ్చు. సో లూయిస్ యాసిడ్స్ are also called as electrophiles. ఓకేనా? ఎలక్ట్రో అంటే ఎలక్ట్రాన్, ఫిల్లిక్ మీన్స్ లైక్. సో ఎలక్ట్రోఫైల్స్ అని అనొచ్చు. ఇది ఆయన చెప్పింది. ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. చాలా టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ చూద్దాం. నెక్స్ట్ బేస్ అంటే ఏంటో చూద్దాం. బేస్, according to Lewis theory, a base is a chemical substance which donate electron pair, which give electron pair. ఓకేనా? ఎలక్ట్రాన్ పేర్ తీసుకుంటే యాక్సెప్ట్ యాసిడ్, యాక్సెప్ట్ యాసిడ్, డొనేట్ చేస్తే బేస్. సింపుల్గా అట్లే రాద్దాం. బేస్ ఈజ్ నథింగ్ బట్ an electron pair donor. ఎలక్ట్రాన్ పేరు డోనార్నే లూయిస్ బేస్ అంటారు. సరే, మరి ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయాలి అంటే వాటి దగ్గర ఏముండాలి? రిక్వైర్మెంటు ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎక్సెస్ ఉన్నప్పుడే డొనేట్ చేయగలరు. అది కూడా ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ పెయిర్స్, నథింగ్ బట్ నాన్ బాండింగ్ పెయిర్స్. బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వని ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటే అప్పుడు డొనేట్ చేయగలరు. సో దే కంటైన్ lone pair of electrons. ఓకేనా? నథింగ్ బట్ నాన్ బాండింగ్ పెయిర్. బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వని పెయిర్ ఉంటే అప్పుడు అది డొనేట్ చేయగలదు. అప్పుడు లూయిస్ బేస్ అంటారు. ఓకే, మరి వీటిని ఏమనొచ్చు? ఎలక్ట్రాన్ పైన లైక్ ఉంది కాబట్టి ఎలక్ట్రోఫైల్స్ అన్నారు. మరి ఇవి ఎలక్ట్రాన్ పేరు ఇచ్చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమనొచ్చు? న్యూక్లియోఫైల్స్ అనొచ్చు. ఓకేనా? సో లూయిస్ bases
are also called as ఏమనొచ్చు నైనా న్యూక్లియోఫైల్స్. ఓకే, లేదంటే దే యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్స్. లూయిస్ యాసిడ్స్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోఫైల్స్ అని చెప్పచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు లూయిస్ యాసిడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్, లూయిస్ బేసెస్కు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఎలాంటి సబ్స్టెన్స్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి, ఎలాంటి సబ్స్టెన్స్ బేసెస్గా బిహేవ్ చేస్తాయో చూద్దాం. ఇది ఓకే కదా? ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ బేసెస్ చూద్దాం అకార్డింగ్ టు లూయిస్ థియరీ. లూయిస్ థియరీలో యాసిడ్ అంటే ఏమన్నాం, ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. ఓకేనా? చూడు ఎలాంటివి యాక్సెప్ట్ చేస్తాయి. యాక్సెప్ట్ చేయాలంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉండాలి. సింపుల్ క్యాటయాన్స్. ఓకేనా, సిల్వర్ అయాన్, సోడియం అయాన్, ఫెర్రస్ అయాన్, ఫెర్రిక్ అయాన్, కోబాల్ట్ అయాన్, మిథైల్ కార్బోకేటయాన్, ఈథైల్ కార్బోకేటయాన్, ఇలాంటి సింపుల్ క్యాటయాన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేస్తాయి. సో దే బిహేవ్స్ యాజ్ యాసిడ్స్. నెక్స్ట్, ఆటమ్స్ విత్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్. అంటే ఆటంలకు లాస్ట్ షెల్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేవి, 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కదా ఆక్టెట్కి, కాబట్టి ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తాయి. సో ఆక్సిజను, సల్ఫరు, సెలీనియము, టెలూరియము ఎక్సెట్రా. ఇలా లాస్ట్ సెల్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేవి కూడా మనకు ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకు? 8 తెచ్చుకుంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్టర్ కాబట్టి యాసిడ్. తర్వాత ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. ఇక్కడ సెంట్రల్ ఐటమ్ దగ్గర ఆక్టెట్ ఉండదు. ఓకేనా, అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, 4 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లైక్ దట్. బోరాన్ ట్రైక్లోరైడ్. బోరాను 3 క్లోరిన్లతో బాండ్ ఫామ్ చేస్తుంది, BCl Cl Cl. బోరాన్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రతి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం మీద బోరాన్ సరౌండింగ్లో ఎన్ని అవుతాయంటే 2, 4, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఆక్టెట్ లేదు, 2 ఎలక్ట్రాన్స్ లెస్ ఉన్నాయి. సో యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్, హెన్స్ యాసిడ్. ఇంకోటి చూడు, బెరిలియం క్లోరైడ్, BeCl Cl. బెరిలియం సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ని క్లోరిన్లకు కంట్రిబ్యూట్ చేస్తుంది. క్లోరిన్స్ రిక్వైర్డ్ 1 ఎలక్ట్రాన్, సో ఈచ్ క్లోరిన్ కంట్రిబ్యూట్ 1 ఎలక్ట్రాన్. నౌ బెరిలియం సరౌండింగ్లో 4 ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, కాబట్టి ఆక్టెట్ లేదు. సో ఇట్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్, దట్స్ వై యాసిడ్. ఇలా ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. బోరాన్ ట్రైక్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, బెరిలియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, ఫెర్రిక్ క్లోరైడ్, ఇవన్నీ. మాలిక్యూల్స్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ వేకెంట్ డి ఆర్బిటాల్. ఏవైనా మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ దగ్గర డి ఆర్బిటాల్ వేకెంట్గా ఉంటే, ఒక్కటి వేకెంట్గా ఉన్నా చాలు, ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, సిలికాన్ టెట్రాఫ్లోరైడ్, టిన్ టెట్రాక్లోరైడ్, సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్, టెలూరియం టెట్రాఫ్లోరైడ్. సో ఇవన్నిట్లో సెంట్రల్ ఆటమ్ అయిన టెలూరియం, సల్ఫరు, టిన్ను, సిలికాను, వీటి దగ్గర వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా, క్లియర్? ఓకే. నెక్స్ట్, మాలిక్యూల్స్ హ్యావింగ్. సార్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయి సార్? సిలికాన్ చూడు, SiF4. సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత? కార్బన్ అటామిక్ నెంబర్ 6, సిలికాన్ 14 కదా. సో మీకు క్లారిటీ ఇస్తాను, ఐ విల్ గివ్ క్లారిటీ. 1s2, 2s2, 2p6, ఓకేనా, 3s2, 3p2. సో ఇది లాస్ట్ షెల్ కాన్ఫిగరేషన్, 3s2, 3p2. థర్డ్ షెల్లో 3d కూడా ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్ లేవు కాబట్టి 0, ఎంటీ. S has 2 electrons, P has 2 electrons, ఓకేనా. 3 ఉంటాయి కదా p ఆర్బిటాల్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3d కూడా ఉంటుంది బట్ ఎంటీ. సో ఎలక్ట్రాన్స్ లేవు. సపోజ్ అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే ఈ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి ప్రమోట్ అవుతుంది, 1 2 3 ఇక్కడికి ప్రమోట్ అవుతుంది 1 2 3 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఈ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకొని 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఇంకా డి ఆర్బిటల్స్ ఎలా ఉన్నాయి? వేకెంట్గానే ఉన్నాయి కదా, కాబట్టి దే కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్, సో దట్ యాక్ట్ యాజ్ యాసిడ్స్.
కాబట్టి లూయిస్ యాసిడ్స్కి ఇవన్నీ బిహేవ్ చేస్తాయి. వీటిలో సెంట్రల్ ఆటమ్ దగ్గర వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి. చివరిగా మాలిక్యూల్స్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్స్ అదర్ దాన్ కార్బన్ కార్బన్. కార్బన్ కార్బన్ మల్టిపుల్ బాండ్ కాకుండా వేరే ఐటమ్స్ మధ్య మల్టిపుల్ బాండ్స్ ఉంటే అలాంటివి కూడా మనకు లూయిస్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్, ఎస్ డబల్ బాండ్ ఓ డబల్ బాండ్ ఓ హ్యావింగ్ ఏ లోన్ పేర్. సో ఎస్ డబల్ బాండ్ ఓ డబల్ బాండ్ ఓ. సల్ఫర్ ట్రయాక్సైడ్ ఎస్ డబల్ బాండ్ ఓ డబల్ బాండ్ ఓ డబల్ బాండ్ ఓ. సల్ఫర్ ఆక్సిజన్ మధ్య డబల్ బాండ్స్ ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్ ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ. ఓకేనా. ఇక్కడ క్లోరిన్ ఆక్సిజన్, క్లోరిన్ హెప్టాక్సైడ్ అంటారు. నైట్రోజన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. అన్నింటిలో సెంట్రల్ ఐటమ్కు ఆక్సిజన్కు మధ్య డబుల్ బాండ్స్ ఉంటాయి. సో కార్బన్ కాకుండా అదర్ ఐటమ్స్ మధ్య మల్టిపుల్ బాండ్స్ ఉంటే దే ఆల్సో యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్స్, నథింగ్ బట్ లూయిస్ యాసిడ్స్. సో ఇవి నేను లూయిస్ యాసిడ్స్లో టైప్స్. సింపుల్ క్యాటయాన్స్, ఆటమ్స్ విత్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్, molecules in which central atom has vacant d orbital, and molecules in which other than carbon carbon multiple bonds are present. Now come to Lewis bases. Bases ఏంటి? యాసిడ్ అంటే ఏమన్నాం? పాజిటివ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తాయి. బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పేర్ ఇవ్వాలంటే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదా. సో ఆల్ యానయాన్స్, నెగిటివ్ ఛార్జ్ అయాన్స్ అన్ని. ఓకేనా. సో Cl మైనస్, F మైనస్, OH మైనస్, Cn మైనస్, SCn మైనస్, ఇవన్నీ క్లోరైడ్, ఫ్లోరైడ్, హైడ్రాక్సైడ్, సయనైడ్, థయోసైనైడ్, ఇవన్నీ కూడా ఎలా బిహేవ్ చేస్తాయంటే యానయాన్స్ అన్ని లూయిస్ బేసెస్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్గా బిహేవ్ చేస్తాయి. మాలిక్యూల్స్ హ్యావింగ్ వన్ ఆర్ మోర్ లోన్ పేర్స్ అండ్ సెంట్రల్ ఆటమ్. మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ దగ్గర ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ లోన్ పేర్స్ ఉంటే నౌ దే కెన్ ఏబుల్ టు డొనేట్ సో దట్ దే యాక్ట్ యాజ్ అ లూయిస్ బేస్. Water molecule, oxygen atom contain 2 lone pairs. Central atom in ammonia, nitrogen contain 1 lone pair. Here oxygen contain 2 lone pairs. Here nitrogen contain a lone pair. Amine, ether, oxygen contain 2 lone pairs. Okay na? So here in these molecules, atom contain, central atom contain 1 electron pair or more than 1 electron pair, so that they can able to donate electron pair, so that they behave as a base. Clear? Okay. Next, molecules having carbon carbon multiple bond. Other atoms with the multiple bonds into Lewis acids, carbons with the multiple bonds into Lewis base. Evaridi unsaturated hydrocarbon చెప్పొచ్చు. Alkene, name ethene. Alkynes example, name ethine. ఓకేనా. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, నథింగ్ బట్ ఆల్కిన్స్, ఆల్కైన్స్ మనకు లూయిస్ బేసెస్గా బిహేవ్ చేస్తాయి. చివరిగా మెటల్ ఆక్సైడ్స్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఎక్సెట్రా, ఇవి లూయిస్ బేసెస్. చూడు ఎన్ని టైప్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ బేసెస్ ఉన్నాయో. సో అన్ని కేటగిరీస్ని మ్యాక్సిమం కవర్ చేశాడు మన లూయిస్ యాసిడ్ బేస్ థియరీలో. గతంలో చెప్పుకున్న ఆర్హీనియస్, బ్రాన్స్టెడ్ లోరీ లాగా కాదు, ఇక్కడ ఆల్ కేటగిరీస్ని కవర్ చేయగలిగాడు. దిస్ ఈజ్ అబౌట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. దెన్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, ఏ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్, న్యూట్రలైజేషన్ అంటే మనం జనరల్గా మనకున్న ఐడియా ఏంటి? యాసిడ్ బేసు కంబైన్ అయ్యి సాల్ట్ వాటర్ వస్తే న్యూట్రలైజేషన్ అంటున్నాం ఆర్హీనియస్లో. సో అదే గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ అప్లై చేసుకుందాం. యాసిడ్ బేస్ కంబైన్ అవ్వాలి. సరే, ఒక యాసిడ్ ఒక బేస్ కంబైన్ అవుతే ఇక్కడ ఏం జరుగుతుంది? లూయిస్ ప్రకారం బేస్ ఎలక్ట్రాన్ పేరు ఇవ్వాలి, యాసిడ్ ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక ఎలక్ట్రాన్ పేరు ట్రాన్స్ఫర్ అవ్వాలి బేస్ నుంచి యాసిడ్కి. అంటే ఎలక్ట్రాన్ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతే అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏంటి? డేటివ్ బాండ్. అంటే లూయిస్ థియరీ ప్రకారం న్యూట్రలైజేషన్ అంటే ఏంటి అర్థం? డేటివ్ బాండ్ ఫార్మేషన్. సో న్యూట్రలైజేషన్ ఇస్ నథింగ్ బట్ ది ప్రాసెస్ in which an electron pair transferred, okay na, from
a base to an acid and form a dative bond. ఓకేనా? ది ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ లేదా ఇన్ విచ్ an electron will transferred from a base to acid to form a dative bond is called neutralization. ఒక బేస్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుంది కాబట్టి దాని నుంచి యాసిడ్కి ఎలక్ట్రాన్ పేర్ ట్రాన్స్ఫర్ అయిపోయి మధ్యలో డేటివ్ బాండ్ ఫామ్ అయితే దాన్ని న్యూట్రలైజేషన్ అంటాం. ఆర్హీనియస్లో ఏమన్నాం? యాసిడ్ బేస్ కంబైన్ అయిపోయి సాల్ట్ వాటర్ వస్తే న్యూట్రలైజేషన్ అన్నాం. బ్రాన్స్టెడ్ లౌరీలో ఏమన్నాం? ఏ ప్రోటాన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బేస్ ఫ్రమ్ అన్ యాసిడ్ టు బేస్ అన్నాం. యాసిడ్ ప్రోటాన్ ఇస్తుంది, బేస్ ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది, అది చెప్పాం. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్స్ కదా మన కాన్సెప్ట్ లూయిస్ థియరీలో. సో బేస్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుంది, యాసిడ్ యాక్సెప్ట్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ బేస్ టు అన్ యాసిడ్ టు ఫార్మ్ ఏ డేటివ్ బాండ్. ఎగ్జాంపుల్ చూడు, H+ అయాన్ అమ్మోనియా మాలిక్యూల్ తీసుకుందాం. అమ్మోనియా దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్ యాక్ట్ యాజ్ ఏ బేస్. ఇది క్యాటయాన్ కదా, ఇట్ యాక్ట్ యాజ్ అన్ యాసిడ్. సో యాసిడ్ బేస్ కంబైన్ అయినప్పుడు అమ్మోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ తన లోన్ పేరుని H+కు డొనేట్ చేస్తే we get అమ్మోనియం అయాన్. సో ఏ డేటివ్ బాండ్ ఈస్ ఫార్మ్. ఎందుకు డేటివ్ బాండ్? హైడ్రోజన్ దగ్గర ఒక 1s ఆర్బిటాల్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. H+ ఆ ఎలక్ట్రాన్ కూడా పోయింది, ఇప్పుడు ఎంటీ ఆర్బిటాల్ ఉంది. సో ఇట్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ టు దట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ బేస్ టు యాసిడ్ టు ఫార్మ్ ఏ డేటివ్ బాండ్. సింప్లీ వీ కెన్ రైట్ దిస్ like this. NH4+. Ammonium ion formation is an example of neutralization according to Lewis theory. And then one more example, water molecule H+ ion. Here H+ ion has a 1s orbital which is empty, so which act as an acid. Water molecule act as a base because in water oxygen contain 2 lone pairs. Donation of electron pair to empty orbital of hydrogen, we get a dative bond. H2O dative bond H+, nothing but H3O+ ion. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియం అయాన్, అమ్మోనియం అయాన్ ఫార్మేషన్, అలాగే హైడ్రోనియం అయాన్ ఫార్మేషన్. ఈ రెండు న్యూట్రలైజేషన్కి ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఓకేనా? సరే, మరి ఇంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిన లూయిస్ యాసిడ్ బేస్ థియరీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటివో చూద్దాం. ఓకేనా? చివరిగా లిమిటేషన్స్ చూద్దాం. లూయిస్ యాసిడ్ బేస్ థియరీకి లిమిటేషన్స్ ఏంటి? లిమిటేషన్స్ చూడు. ఇతను ఏం చెప్పాడు? లూయిస్ యాసిడ్ బేస్ థియరీ న్యూట్రలైజేషన్ అంటే డేటివ్ బాండ్ ఫార్మేషన్ అన్నాడు. అంటే బేస్ ఎలక్ట్రాన్ పేరు ఇవ్వాలి, యాసిడ్ యాక్సెప్ట్ చేయాలి, డేటివ్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, షేరింగ్, డేటివ్ బాండ్ ఫార్మేషన్ అనేది టైం టేకెన్. బట్ జనరల్గా మనకు తెలిసిన రియాక్షన్స్ ఏంటంటే ఒక గ్లాస్లో కొంచెం HCl తీసుకు కొంచెం NaOH వేస్తేనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. అంటే జనరల్లీ యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ అక్కర్స్ క్విక్లీ, చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ర్యాపిడ్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్ అంటాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతాయి. బట్ అకార్డింగ్ టు లూయిస్ ఇట్ టేక్స్ ప్లేస్ స్లోలీ, బికాస్ డేటివ్ బాండ్ కదా ఫామ్ అవ్వాలి. ఇక్కడ న్యూట్రలైజేషన్ అంటే ఇప్పుడు దాకా చెప్పాం, డేటివ్ బాండ్ ఫార్మేషన్ అనేది స్లో ప్రాసెస్. ఓకేనా? ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఎలక్ట్రాన్ పేర్ ఇవ్వాలి, తర్వాత 2 షేర్ చేసుకొని బాండ్ ఫామ్ చేయాలి. ఇట్ టేక్స్ టైమ్స్. సో జనరల్లీ యాసిడ్ బేస్ రియాక్షన్స్ ఆర్ విగరస్, బట్ అకార్డింగ్ టు లూయిస్ థియరీ ద న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ స్లో. ఓకేనా? డేటివ్ బాండ్ ఫార్మేషన్ ఇది ఒక డ్రాబ్యాక్. చాలా ఫాస్ట్గా జరగాలి, నువ్వు చెప్పిన ప్రకారం స్లో జరుగుతాయి కదా అని అడిగారు. నో ఎక్స్ప్లెనేషన్. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. డిఫరెంట్ యాసిడ్స్ చెప్పింది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బేసెస్ గురించి చెప్పింది, కానీ వాటి స్ట్రెంగ్త్ చెప్పలేదు. ఎవరు స్ట్రాంగ్ యాసిడ్, ఎవరు వీక్ యాసిడ్, ఎవరు స్ట్రాంగ్ బేస్, ఎవరు వీక్ బేస్ అనేది చెప్పలేదు. డిఫరెంట్ టైప్స్ చెప్పింది కానీ వాటి రిలేటివ్ స్ట్రెంగ్త్ చెప్పలేదు, కంపేర్ చేయలేదు, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది. అదొకటి. కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కెటలిటిక్ నేచర్ ఆఫ్ H+ అయాన్. H+ అయాన్కు క్యాటలిటిక్ నేచర్ ఉంటుంది, అంటే విచ్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్, స్పీడ్స్ అప్ ద రియాక్షన్స్. బట్ అదొక లూయిస్ యాసిడే H+ అయాన్. మరి దీనికి ఉన్న కెటలిటిక్ నేచర్ గురించి అక్కడ చెప్పలేదు. ఓకేనా? లూయిస్ యాసిడ్స్, all Lewis bases are Bronsted Lowry bases and vice versa.
మన లూయిస్ థియరీలో చెప్పుకున్న బేసెస్ అన్ని బ్రాన్స్టెడ్ లౌరీ ప్రకారం కూడా బేసెస్గా బిహేవ్ చేస్తాయి. అలాగే అన్ని బ్రాన్స్టెడ్ లౌరీ బేసెస్ అంటే ప్రోటాన్ యాక్సెప్టార్ అన్నీ కూడా లూయిస్ బేస్ లాగా బిహేవ్ చేస్తాయి. అర్థమవుతుందా? కానీ కొత్తగా ఏముంది ఇక్కడ? ఆయన చెప్పినట్టువే కదా, బ్రాన్స్టెడ్ లౌరీ కాన్సెప్ట్లో ఉన్నదే కదా ఇక్కడ ఉండేది. అన్నీ ఆయన చెప్పిన బేసెసే మీరు చెప్పిన బేసెస్ అని క్వశ్చన్ వేశారు. కొత్తగా ఏముంది అని. సరే, అది పక్కన పెడదాం. ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నాట్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్స్ అండ్ వైస్ వర్సా. లూయిస్ థియరీలో చెప్పిన యాసిడ్లు అన్నీ కూడా బ్రాన్స్టెడ్ లౌరీ థియరీలో ఉన్న అన్ని యాసిడ్ల లాగా బిహేవ్ చేయవు. అంటే ఇవన్నీ కూడా బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ లాగా బిహేవ్ చేయవు. కొన్ని చేయొచ్చు, బట్ నాట్ ఆల్. అలాగే అన్ని బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్లు కూడా లూయిస్ యాసిడ్లు కాదు. కొన్ని లూయిస్ యాసిడ్ లాగా బిహేవ్ చేయొచ్చు, కానీ అన్నీ కాదు. బేసిస్ ఏమో అన్నీ సేమ్ అయినప్పుడు యాసిడ్ ఎందుకు కాదు? ఇది కూడా ఒక డౌట్. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు మన లూయిస్ థియరీ అనేది. బ్రాన్స్టెడ్ లౌరీ థియరీలో చెప్పిన బేసులు అన్నీ కూడా లూయిస్ బేసులు లాగా బిహేవ్ చేస్తున్నాయి. మన లూయిస్ థియరీలో చెప్పిన బేసులు అన్నీ కూడా బ్రాన్స్టెడ్ లౌరీ బేస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. కొత్తగా ఏముంది అన్నాడు. అదొకటి. తర్వాత లూయిస్ థియరీలో మనం చెప్పిన యాసిడ్లు కొన్ని బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, కానీ అన్నీ చేయట్లేదు. అలాగే బ్రాన్స్టెడ్ లౌరీ థియరీలో చెప్పిన యాసిడ్లలో కొన్ని లూయిస్ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, బట్ నాట్ ఆల్. ఎందుకు? బేసిస్ చేస్తున్నాయి కదా, ఇవి ఎందుకు చేయట్లేదు అని మళ్ళీ క్వశ్చన్ వేశారు. సో ఇలాంటి విషయాలను మనకు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి దీస్ ఆర్ ది లిమిటేషన్స్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అంటారు. ఓకేనా? ఇది నేను లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, లూయిస్ బేస్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూయిస్ బేసెస్, న్యూట్రలైజేషను, లిమిటేషన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఓకేనా? అంత లూయిస్ థియరీ కంప్లీట్గా డిస్కస్ చేశాను. I hope you understand, guys, but don't forget to like and share to someone. If you are new, don't forget to subscribe. This channel very helpful to you. Thank you.